తొత్తు కింద బడి తొత్తు అనే సామెత మనకు తెలుసు కదా. జనరల్గా ఎవరైనా స్వార్థ ప్రయోజనాల కోసం పనికిమాలిన పనులు చేస్తా మళ్ళీ వాళ్ళని సమర్థించుకోవడానికి ఒక వెనకాల పెట్టుకుని ఆహా ఓహో అనిపించుకుంటా ఉంటే జనరల్గా అన్ని బడితొత్తు అంటారు. ఇప్పుడు మనం జర్నలిస్ట్ సాయం చూస్తుంటే, అలాగే జర్నలిస్ట్ సాయితో పాటు చర్చల్లో పాల్గొనే ఇంకో కుర్రోడిని చూస్తుంటే అదే టైప్లో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్న విషయం చిన్న పిల్లోడిని అడిగినా లేకపోతే రాజకీయాలను ఫాలో అయ్యే ఎవరిని అడిగినా చెబుతారు. సో వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంతకేంటంటే ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, అభ్యర్థుల్ని వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత జనసేన పార్టీకి ఏమైనా నష్టమా అని. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారంటాడు ఈ జర్నలిస్ట్ సాయి. తర్వాత మిగతా క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారా అంటే దైవాధీనం వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చెబుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాక జనసేన క్యాండిడేట్లు అనౌన్స్ చేసినాక జనసేన ఎవరు సపోర్ట్ చేయరు చెప్పడానికి ఈయనెవరు కూర్చుని వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. అసలు గ్రౌండ్